guys, welcome to my channel Ungol Developer. ఈ రోజు మనం HTML లో ఆబ్జెక్ట్ ట్యాగ్ మరియు iframe ట్యాగ్ గురించి తెలుసుకుందాము. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకొని మన వీడియోస్ ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ట్యాగ్ గురించి తెలుసుకుందాము. ఆబ్జెక్ట్ ట్యాగ్ ఏంటంటే ఏదైనా HTML ఫైల్ మనకి ఒక ఈ పేజ్ లో తీసుకొని రావచ్చు, లేదా ఇమేజెస్ ని వీడియోస్ ని దేనైనా తీసుకొని రావచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అనే ట్యాగ్ తీసుకుంటాను. ఆబ్జెక్ట్ లో డేటా అనేది ఉంటుంది. డేటా తీసేసుకొని దాని లోపల నేను ఇక్కడ home.html అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అది సబ్స్క్రైబ్ టు ఒంగోలు డెవలపర్ అని ఉంది కదా, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అనేది ప్లేస్ చేస్తాను అనమాట. ఈ ఫైల్ నేమ్ .html ఇలా ఇచ్చేసి క్లోజ్ చేస్తాను అనమాట ట్యాగ్. ఇప్పుడు రన్ చేస్తే దీన్ని ఇప్పుడు index.html రన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ టు ఒంగోలు డెవలపర్ అంటే ఇక్కడున్న మొత్తం కోడ్ ని ఇక్కడ తీసుకుని వచ్చాయనమాట. ఇలా ఆబ్జెక్ట్ ట్యాగ్ అంటారు అనమాట దీన్ని. అండ్ iframe అనే ఇంకో ట్యాగ్ ఉంటుంది అనమాట. iframe ట్యాగ్ ని యూట్యూబ్ వీడియోస్ కోసం యూజ్ చేస్తాము. ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి మీకు డైరెక్ట్ లింక్ కాపీ చేసుకోవచ్చు, అది చూపిస్తాను. ఒకసారి వచ్చి ఏదైనా వీడియోని ఒకసారి క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఈ షేర్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి షేర్ ఎంబెడెడ్ అని కనిపిస్తుంది కదా, దీనికి చేయగానే ఇక్కడ iframe అని కనిపిస్తుంది కదా, ఈ iframe మొత్తాన్ని కాపీ చేయండి. కాపీ చేసి HTML కోడ్ లోకి వచ్చి పేస్ట్ చేయండి. ఇలా మన యూట్యూబ్ వీడియో అనేది ఇలా ఇక్కడికి అనేది వచ్చేస్తుంది అనమాట. మన ప్రీవియస్ వీడియోస్ ఇంకా చాలా మంది చూడలేదు. ఇంకా ఎవరైతే మన ప్రీవియస్ వీడియోస్ ని చూడలేదో అందరూ వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇది ఈరోజు వరకు. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.